కౌశిక్ యూపీఐ లో ఏదో కొత్త అప్డేట్ వచ్చిందంట, ఏంటిది? అరే చేంజెస్ వచ్చింది యూపీఐ లో కాదు, యూపీఐ లైట్ లో. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాడు చూడు. యూపీఐ లైటా అంటే సింపుల్. యూపీఐ అనుకో, మనం షాప్ కి వెళ్తాం, అమౌంట్ ఎంటర్ చేస్తాం, అమౌంట్ ఎంటర్ చేసి యూపీఐ పిన్ కొడితే మాత్రమే డబ్బు అన్నది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో యూపీఐ పిన్ మ్యాండేటరీ. సో చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ కి అస్తమాటు యూపీఐ పిన్ ని ఎంటర్ చేయాలంటే టైం టేకింగ్ ప్రాసెస్. దీన్ని తగ్గించడానికి ఎన్పిసిఐ 2022 లో యూపీఐ లైట్ ని తీసుకొచ్చింది. సో ప్రతి యూపీఐ యాప్ లోని యూపీఐ లైట్ ఉంటుందన్నమాట. దీనికి సెపరేట్ గా వ్యాలెట్ ఉంటుంది. ఆ వ్యాలెట్ లో డబ్బుని యాడ్ చేసుకుని మనం కనుక స్కాన్ చేస్తే ఎటువంటి యూపీఐ పిన్ అక్కర్ లేకుండా డైరెక్ట్ గా డబ్బు అన్నది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. దీంట్లో చేంజెస్ వచ్చాయి నవంబర్ 1 నుండి. ఫస్ట్ చేంజ్ ఏంటంటే, ఇంతకు ముందు వ్యాలెట్ లిమిట్ అన్నది 2000, మ్యాక్స్ వచ్చేసి వ్యాలెట్ లో 2000 వరకు మాత్రమే యాడ్ చేసుకునే వాళ్ళం. దీన్ని 5000 కి పెంచింది ప్రభుత్వం. సెకండ్ చేంజ్ వచ్చేసి, ఇంతకు ముందు వ్యాలెట్ లో డబ్బు అన్నది కంప్లీట్ అయితే మనమే మాన్యువల్ గా యాడ్ చేసుకునే వాళ్ళం బ్యాంక్ అకౌంట్ నుంచి. కానీ ఇప్పుడు ఆటో టాప్ అప్ ఫెసిలిటీ వచ్చింది. సో కంప్లీట్ అయిందనుకో వ్యాలెట్ లో డబ్బు 2000 ఆటోమేటిక్ గా బ్యాంక్ అకౌంట్ నుంచి యాడ్ అవుతుంది. ఆటో టాప్ అప్ అన్నమాట. ఇది సెకండ్ చేంజ్. అండ్ థర్డ్ చేంజ్ వచ్చేసి, సింగిల్ ట్రాన్సాక్షన్ లో మ్యాక్స్ టు మ్యాక్స్ 500 మాత్రమే మనమైతే ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ లిమిట్ ని 1000 కి పెంచింది ప్రభుత్వం. సో సింగిల్ ట్రాన్సాక్షన్ లో మ్యాక్స్ టు మ్యాక్స్ 1000 మనమైతే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇవి చేంజెస్. అర్థమైంది? థ్యాంక్ యూ.